హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నా నయా పైసా. ఈరోజు మనం ఈ వీడియోలో లోన్కి సంబంధించిన ముఖ్యమైన పదాలను డిస్కస్ చేస్తున్నాం విత్ స్మాల్ ఎగ్జాంపుల్స్. ఈ పదాలు మీకు లోన్స్ తీసుకోవడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ప్రతి వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో ఉన్న టర్మ్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్. ఫస్ట్ వర్డ్ లోన్. లోన్ అంటే మనం ఒక బ్యాంకు నుంచి కానీ ఒక ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ కొంత అమౌంట్ తీసుకొని తర్వాత పే చేయడం. మన అవసరాన్ని బట్టి లోన్స్ రకరకాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్, హోమ్ లోన్ ఫర్ బయింగ్ ఏ హోమ్, కార్ లోన్ ఫర్ బయింగ్ ఏ వెహికల్, పర్సనల్ లోన్ ఫర్ పర్సనల్ నీడ్స్. ఎగ్జాంపుల్, ఒక బ్యాంకు నుంచి 1 lakh అప్పు తీసుకుంటే అది లోన్ అవుతుంది. సెకండ్ టర్మ్ బారోవర్. బారోవర్ అంటే అప్పు తీసుకునే వ్యక్తిని బారోవర్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక బ్యాంకు నుంచి నేను 1 లక్ష అప్పు తీసుకుంటే నేను బారోవర్ అవుతాను. థర్డ్ టర్మ్ లెండర్. లెండర్ అంటే అప్పు ఇచ్చే వాళ్ళని లెండర్ అంటారు. ఎగ్జాంపుల్, ఎస్బీఐ నుంచి 1 lakh అప్పు తీసుకుంటే ఎస్బీఐ ఇక్కడ లెండర్. ఫోర్త్ టర్మ్ ప్రిన్సిపల్ అమౌంట్. మనం బ్యాంకు నుంచి ఎంత అమౌంట్ అయితే అప్పుగా తీసుకుంటున్నామో దాన్నే ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్, మీకు ప్రజెంట్ ఉన్న ఈఎంఐలు ఇవి 50% ఆఫ్ యువర్ శాలరీ దాటకూడదు. మీ ప్రజెంట్ ఇన్కమ్ ఆర్ ప్రాపర్టీ వాల్యూ. మీరు హౌస్ తీసుకున్నట్లయితే మీ హౌస్ వాల్యూలో 80% మాత్రమే లోన్ ఇస్తారు. ఎగ్జాంపుల్, బ్యాంకు నుంచి ఒక 10 lakhs తీసుకుంటే ఆ 10 lakhsని ప్రిన్సిపల్ అమౌంట్ అని అంటారు. ఫిఫ్త్ టర్మ్ ఇంట్రెస్ట్. మనం లోన్ తీసుకున్నందుకు ఎక్స్ట్రాగా కొంత అమౌంట్ బ్యాంక్కి పే చేయాల్సి ఉంటుంది. దాన్నే ఇంట్రెస్ట్ అంటారు. ఎగ్జాంపుల్, బ్యాంకు నుంచి 1 lakh అప్పు తీసుకొని అది మొత్తం తిరిగి చెల్లించే వరకు 1.1 lakh అవుతుంది. అంటే ఆ ఎక్స్ట్రా 10,000ని ఇంట్రెస్ట్ అంటారు. ఇంట్రెస్ట్ రేట్. ఈ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక పర్సెంటేజ్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఒక లోన్పై 10% ఇంట్రెస్ట్ అంటే దాదాపుగా 1 lakh పై 10,000 ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 10% ఈజ్ ఇంట్రెస్ట్ రేట్. సెవెంత్ టర్మ్ ఈఎంఐ. లోన్ తీసుకున్నందుకు గాను ప్రతి నెల కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ ప్రతి నెల ఈక్వల్గానే ఉంటుంది కాబట్టి దాన్ని ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటారు. ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం బ్యాంకు నుంచి 1 lakh లోన్ తీసుకుంటే 1 lakh ఒకేసారి ఇవ్వకుండా నెలకి 2,200 ఇస్తూ పోతే ఆ 1 yearలో క్లియర్ అవుతుంది. దాన్నే ఈఎంఐ అంటారు. టెన్యూర్. మనం తీసుకున్న లోన్ని ఎన్ని ఇయర్స్లో తిరిగి చెల్లిస్తాం అనేదాన్ని టెన్యూర్ అంటాం. ఎగ్జాంపుల్, ఒక హోమ్ లోన్ తీసుకొని 10 yearsలో రీపేమెంట్ చేస్తే ఆ 10 yearsని టెన్యూర్ అంటాం. డౌన్ పేమెంట్. మనం ఒక లోన్ తీసుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ వాల్యూలో అంతా లోన్ ఇవ్వరు, మన సొంత డబ్బులతో కొంచెం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక హౌస్ 50 lakhs అవుతే మనకు 40 lakhs లోన్ వస్తుంది. మిగతా 10 lakhs మన సొంత డబ్బులతో పే చేయాల్సి వస్తుంది. మనం ఇచ్చే ఆ 10 lakhsని డౌన్ పేమెంట్ అంటాం. 10th టర్మ్ కొలటరల్. కొలటరల్ అంటే తాకట్టు. మనం లోన్ తీసుకుంటున్నప్పుడు ఏదో వస్తువు తాకట్టు పెట్టాల్సి వస్తుంది. అంటే మనం ఒకవేళ లోన్ కట్టలేకపోతే ఆ ప్రాపర్టీని అమ్మి వాళ్ళు లోన్ రికవరీ చేస్తారు. దాన్నే కొలటరల్ అంటారు. 11th టర్మ్ సెక్యూర్డ్ లోన్. ఏదైనా లోను కొలటరల్ పెట్టి తీసుకుంటే దాన్నే సెక్యూర్డ్ లోన్ అంటారు. ఎగ్జాంపుల్, హౌస్ లోన్స్, వెహికల్ లోన్స్ ఆర్ కొలటరల్ లోన్స్. నెక్స్ట్ టర్మ్ అన్సెక్యూర్డ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్ అంటే ఏ లోన్ వితౌట్ కొలటరల్, అంటే తాకట్టు పెట్టకుండా తీసుకునే లోన్స్ ని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. ఎగ్జాంపుల్, పర్సనల్ లోన్. మనం పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఏ వస్తువు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ లోన్స్ కేవలం మన ఇన్కమ్ ఆర్ క్రెడిట్ హిస్టరీపై ఆధారపడి ఇస్తారు. ఒకవేళ ఆన్ టైంలో పే చేయకపోతే మన సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది. మనం ఫర్దర్గా ఏమైనా లోన్కి వెళ్తే అప్పుడు ఇబ్బందులు అవుతాయి. 13th టర్మ్ క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ అంటే
మన క్రెడిట్ వర్త్ని తెలిపే ఒక నెంబర్. ఈ నెంబర్ ఎలా వస్తుందంటే మనం తీసుకున్న లోన్ ప్రాంప్ట్గా పేమెంట్ చేస్తే మన క్రెడిట్ బ్యూరోస్ మనకు ఒక స్కోర్ని ఇస్తాయి. ఆ స్కోర్ని క్రెడిట్ స్కోర్ అంటారు. ఈ క్రెడిట్ స్కోర్ పైన బేస్ మీదనే మనకు ఫర్దర్గా లోన్స్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ నెగోషియేట్ చేయొచ్చు. ఏ క్రెడిట్ స్కోర్ ఆఫ్ 780 usually looks better than 650. The more is the better. క్రెడిట్ హిస్టరీ. క్రెడిట్ హిస్టరీ అంటే మనం ఇంతకు ముందు లోన్ తీసుకున్న లోన్స్, ప్రజెంట్ ఉన్న లోన్స్, మనం ఎంత ప్రాంప్ట్గా కట్టాము, ఎన్ని లోన్స్ కరెక్ట్ తీసుకున్నాము, కరెక్ట్ కట్టాము, ఎన్ని లోన్స్ బౌన్స్ అయ్యాయి, ఇవన్నీ తెలియజేసేదే క్రెడిట్ హిస్టరీ. ఎగ్జాంపుల్, పేయింగ్ ఈఎంఐ ఆన్ టైమ్ బిల్డ్స్ ఏ గుడ్ క్రెడిట్ హిస్టరీ. 15th టర్మ్, డిఫాల్ట్ ఆర్ బౌన్సింగ్. బౌన్సింగ్ అంటే మనం తీసుకున్న లోన్స్ ఈఎంఐస్ ఆన్ టైంలో పేమెంట్ చేయలేకపోతే ఆ ఈఎంఐ బౌన్స్ అవుతుంది. ఎగ్జాంపుల్, నేను ఒక ఈఎంఐని 1 or 2 months స్టాప్ చేస్తే మనం బౌన్స్ అయినట్టు. ఇది డైరెక్ట్గా క్రెడిట్ బ్యూరోకి రిపోర్ట్ అవుతుంది. మన క్రెడిట్ హిస్టరీ కూడా తగ్గుతుంది. ఫలితంగా క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా చేస్తే మనం నెక్స్ట్ లోన్స్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందులు. 16th టర్మ్, లేట్ పేమెంట్ ఫీ. మన ఈఎంఐలు కరెక్ట్గా తిరిగి చెల్లించలేకపోతే దానికి గాను లేట్ పేమెంట్ ఫీ ఛార్జ్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఈఎంఐ ఆన్ టైంలో చెల్లించలేకపోతే ప్రతిరోజుకు ఇంత అని ఛార్జ్ చేస్తారు, ఎక్స్ట్రా ఫీ ఛార్జ్ చేస్తారు. దాన్నే లేట్ పేమెంట్ ఫీ అంటారు. లేట్ పేమెంట్ ఫీ 2 రకాలుగా ఉంటుంది. ఒక్కోసారి లోన్ ఇచ్చిన బ్యాంక్ కూడా లేట్ పేమెంట్ ఫీ ఛార్జ్ చేస్తారు. మళ్ళీ మన అకౌంట్ ఏ బ్యాంకులో ఉంటుందో ఆ బ్యాంక్ వాళ్ళు కూడా బౌన్సింగ్ ఛార్జెస్ చేస్తారు. కాబట్టి ఈఎంఐలు ఆన్ టైంలో కట్టడమే చాలా మంచిది. బౌన్స్ అయితే మనకు 2 రకాల నష్టం. 17th టర్మ్, ఫోర్ క్లోజర్ అంటే మనం తీసుకున్న లోన్స్ ముందుగానే టెన్యూర్ కన్నా ముందుగానే మొత్తం చెల్లించి లోన్ క్లోజ్ చేస్తే అది ఫోర్ క్లోజింగ్ అవుతుంది. ఎగ్జాంపుల్, నాకు ఏదైనా బోనస్ కానీ వేరే ప్రాపర్టీ అమ్మిన అమౌంట్ కానీ వస్తే మనకు ఉన్న లోన్ని మొత్తంగా చెల్లిస్తే దాన్ని ఫోర్ క్లోజింగ్ అంటారు. ఫోర్ క్లోజర్కి కొన్ని లోన్స్ ఛార్జ్ కూడా చేస్తాయి. ఓకే, డిపెండ్స్ ఆన్ లోన్ టైప్. ఎగ్జాంపుల్, పర్సనల్ లోన్ అయితే మన ఓన్ ఫండ్తో క్లోజ్ చేస్తే ఫోర్ క్లోజర్ ఛార్జెస్ ఉండవు. కానీ వేరే బ్యాంకు నుంచి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కానీ వేరే లోన్ తీసుకొని వస్తే కనుక మరి ఫోర్ క్లోజర్ ఛార్జెస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అట్లా లోన్ బట్టి రకరకాలుగా ఫోర్ క్లోజర్ ఛార్జెస్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోండి మీకు ఫోర్ క్లోజర్ గురించి. ప్రీపేమెంట్ అంటే మనకు ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ వస్తే ఉన్న పేమెంట్ కన్నా కొంచెం ఒక నెల ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే దాన్ని ప్రీపేమెంట్ అంటాం. ఎగ్జాంపుల్, నాకు ఒక బోనస్ ఇచ్చింది అనుకోండి, 50,000 ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే దాన్ని ప్రీపేమెంట్ అంటాం. ఇది మనం ఫ్యూచర్ అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ పైన తగ్గుతుంది. 19th టర్మ్, ప్రాసెసింగ్ ఫీ. మనం లోన్ తీసుకున్నప్పుడు ఈ లోన్ అంతా ప్రాసెసింగ్ చేసడానికి అంటే డాక్యుమెంటేషన్, లీగల్ ఫీ ఛార్జెస్, మినిమం ఛార్జెస్ ఎట్సెట్రా వీటన్నిటి కలిపి కొంత ఛార్జ్ వేస్తారు. వాటిని ప్రాసెసింగ్ ఫీజ్ అంటారు. ఎగ్జాంపుల్, ఫర్ ఏ 5 lakhs పర్సనల్ లోన్ ఏ బ్యాంక్ మే ఛార్జ్ 5 to 10,000 యాజ్ ఏ ప్రాసెసింగ్ ఫీ. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే మన ఇంట్రెస్ట్ రేటు లోన్ పీరియడ్ మొత్తానికి ఒకేలాగా కాన్స్టెంట్గా ఉంటే దాన్ని ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. అంటే మార్కెట్ అప్ అయినా డౌన్ అయినా ఇంట్రెస్ట్ రేట్ మారకుండా కాన్స్టెంట్గా ఉంటే దాన్ని ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. 21st టర్మ్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇంట్రెస్ట్ మార్కెట్ కండిషన్స్కి అనుగుణంగా మార్కెట్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఒకవేళ ఆర్బీఐ కూడా రెపో రేట్ పెంచితే పెరుగుతుంది, రెపో రేట్ తగ్గిస్తే తగ్గుతుంది. అలాగా మార్కెట్ కండిషన్స్కి అనుగుణంగా మారుతూ పెరుగుతూ తగ్గుతూ ఉండే కండిషన్నే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. అంటే సపోజ్ మీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఈ ఇయర్ 8.5 ఉంటే నెక్స్ట్ ఇయర్ అది 8 కానీ కావచ్చు, 9 కూడా కావచ్చు, బేస్డ్ ఆన్ మార్కెట్ ఇంట్రెస్ట్. దాన్నే ఫ్లోటింగ్ రేట్ అంటాం. 22nd టర్మ్, మారటోరియం అంటే కొన్ని నెలల పాటు హోమ్ లోన్ రీపేమెంట్ చేయకుండా ఉండడాన్ని మారటోరియం అంటాం. ఇవి స్టూడెంట్ లోన్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం.
ఎందుకంటే స్టూడెంట్ లోన్ తీసుకున్న లోన్స్ చదువుతున్నంత కాలం తిరిగి చెల్లించాల్సిన లేదు, వాళ్ళు జాబ్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి చెల్లిస్తారు. అంటే ఆ తీసుకున్నప్పటి నుంచి తిరిగి చెల్లించే వరకు మధ్యదాన్నే మొరటోరియం అంటారు. 23rd టర్మ్ లోన్ టు వాల్యూ. లోన్ టు వాల్యూ అనేది మన ప్రాపర్టీ వాల్యూలో సమ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక హౌస్ 50 lakhs అవుతే 50 lakhs లోన్ ఇవ్వరు, అందులో 80% వరకే అప్రూవ్ చేస్తారు. మనం గోల్డ్ లోన్ లో కూడా ఈ కేసుని అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ గోల్డ్ వాల్యూ 1 lakh ఉంటే 1 lakh మనకు మొత్తానికి ఇవ్వరు, అందులో 80% మాత్రమే మనకి ఇస్తారు. దాన్ని లోన్ టు వాల్యూ రేషియో అంటారు. 24th టర్మ్ గ్యారంటేటర్. గ్యారంటేటర్ అంటే మనం లోన్ తీసుకున్నప్పుడు మనం తిరిగి రీపే చేయకపోతే ఒక పర్సన్ గ్యారంటీగా ఉంటాడు, వాళ్ళనే గ్యారంటేటర్ అంటారు. మనం మోస్ట్ ఎడ్యుకేషన్ లోన్స్ లో పేరెంటే గ్యారంటేటర్ గా ఉంటారు. 25th టర్మ్ ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆర్ నో డ్యూ సర్టిఫికేట్. ఇవి మనం లోన్ తీసుకున్నప్పుడు కంప్లీట్ గా తిరిగి చెల్లించితే ఆ బ్యాంకులో లోన్ ఏవి డ్యూ లేదని బ్యాంక్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్. ఇవి హోమ్ లోన్స్ లో, వెహికల్ లోన్స్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెహికల్ లోన్స్ లో మనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పై హైపోథెటికేషన్ అని ఉంటుంది. కాబట్టి మనం లోన్ తిరిగి చెల్లించినప్పుడు మళ్ళా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకొని మన హైపోథెటికేషన్ ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్ఓసి అనేది కొన్ని లోన్స్ లో చాలా ఇంపార్టెంట్. ఇవి లోన్స్ సంబంధించిన 25 ఇంపార్టెంట్ టర్మ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నా నయ్య పైసా, ఎందుకంటే ప్రతి పైసా ప్రయోజనం.